శాఖ మంత్రులు మరియు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశానుసారము, దాంతోపాటు వారు ఆదేశించడానికి కారణము అలంపూర్ నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడము. అనేక సార్లు మేము కూడా ప్రభుత్వానికి మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన మేరకు 2018లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నత్తనడకన సాగి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య యోగక్షేమాల గురించి కాకుండా ఓట్లు సీట్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని వాడుకొని ఎన్నికల ముందు 23 ఎన్నికల ముందు ఓపెన్ చేసింది తప్ప ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డాక్టర్లు లేవు, సూదులు లేవు, గుండెలు లేవు, మందులు లేవు, నర్సులు లేరు. ఏమి నిరుపయోగంగా పడి శిథిలావస్థకు చేరిన సందర్భంలో మళ్ళీ ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో వెంటనే ఆసుపత్రిని ప్రారంభించాలని, ఇంకేమన్నా మరమ్మతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు కొన్ని ఎక్విప్మెంట్ రావాల్సిన అవసరం ఉన్న తొందరగా తీసుకొచ్చి ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనతో మంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు పరిశీలించడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మనసు నిండా ఆనందం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వము, మంత్రి గారు డాక్టర్లను ఇచ్చి, బెడ్స్ని ఇచ్చి, అన్నిటినిచ్చి దాదాపు 7-8 ఏళ్ళుగా మూలకు పడ్డ 100 పడకల ఆసుపత్రి అంశాన్ని లేవనెత్తుకొని ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ వచ్చింది. సంతోషం. మంచి డాక్టర్లు కూడా, ఎక్స్పీరియన్స్ డాక్టర్లు, అంకిత భావంతో పనిచేసి ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి డాక్టర్లు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా కొన్ని చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి కనుక అవి కూడా వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరలో 100 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇంకా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులను పూర్తి చేసి వీలైనంత తొందరలో 100 పడకల ఆసుపత్రిని ప్రజల సేవకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రజలు కూడా గ్రహించాలి, ఎవరు ఏ రకంగా ఏడాదిన్నర కాలంలోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో. అదే 5 సంవత్సరాలు ఓపెన్ చేసి పెట్టింది, 5 అడుగులు కూడా ముందుకు వండే ఆనాటి ప్రభుత్వంలో. కనుక ఈరోజు దురదృష్టం ఏం జరిగిందో కానీ అందరూ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని సస్యశాలం చేసుకొని ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.